బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఏపీలోని అన్ని పోర్టుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. వచ్చే 24 గంటలు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. రానున్న 2 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. రాష్ట్రంలో పలు చోట్ల చల్లని గాలులు వీస్తూ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 5 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా కూడా బలహీనపడి సముద్ర తీరంలో ఇది ప్రస్తుతానికి తీరం దాటినట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది బలహీనపడినప్పటికీ కూడా ఉపరితల ఆవర్తనం కాస్త ప్రభావం ఉన్న కారణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత వారం 15 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఈ అల్పపీడనం తీరం దాటిన నేపథ్యంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణలో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు లేదంటే ఒక జల్లులతో కూడినటువంటి వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దాంతోపాటు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు అడపాదడపా కురిసే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తీరం వెంబడి బలమైన గాలులు అయితే కాస్త వీచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. దీంతో పాటు అయితే వర్షాలు గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో పోలిస్తే కనుక రానున్న రోజుల్లో కాస్త వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోస్తా జిల్లాల్లో వర్షాలు గతంలో కురిసిన నేపథ్యంలో ఇప్పుడు ఇక పూర్తిగా కూడా విసులుబాటు ఉపశమనం వర్షాల నుంచి లభించే అవకాశం ఉంటుంది. అలాగే 2-3 రోజుల తర్వాత పూర్తిగా ఇంకా వర్షాలు అనేవి పూర్తిగా కూడా పడే అవకాశాలు ఉండవు అని చెప్పి, అల్పపీడనాలు కూడా ఏర్పడే అవకాశం ఉండదు అని చెప్పి వాతావరణ నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు కురవు అని చెప్తున్నప్పటికీ కూడా ఇదే సమయంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వర్షాలు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గితే కనుక చలిగాలులో తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. డిసెంబర్ మంత్ ఎండింగ్ వస్తుండడం, జనవరి వస్తున్న నేపథ్యంలో ఈ చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో అల్పపీడనాల ప్రభావం కూడా ఎక్కువ రోజులు ఉన్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు అనేవి కాస్త అటు ఇటు ఊగిసలాట్లో కొనసాగిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా ప్రతికూల వాతావరణం పూర్తిగా తొలగిపోయిన నేపథ్యంలో శీతాకాలం గాలులకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏవైతే ఉష్ణోగ్రతలు పగటిపూట నమోదవుతున్నాయో వాటికి 5 నుంచి 2% మధ్యలో పూర్తిగా తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దారుణంగా 1వ తేదీ జనవరి 1-2 తేదీలని చూసుకుంటే తీర ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేశారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఏం చెప్తున్నారు అధికారులు? తీర ప్రాంతాలకు సంబంధించి కూడా వాతావరణ నిపుణులు స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. గత వారం 10 రోజులుగా కురిసిన భారీగా వర్షాలు కురవడం, అదేవిధంగా ఈదురుగాలులు ఉన్న నేపథ్యంలో ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులకు సంబంధించి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. అయితే ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడం, ఈదురుగాలుల తీవ్రత కూడా క్రమంగా తగ్గుముఖం పట్టడం నేపథ్యంలో ఇవాళ నుంచి ఏవైతే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారో దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఉపసంహరించుకోవాలని ఆయా పోర్టుకు సంబంధించి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మత్స్యకారులు అయితే కనుక ఇప్పుడప్పుడే చేపల వేటకు వెళ్లే అవకాశం లేదు. కొద్ది రోజుల పాటు అల్పపీడనం బలహీనపడినప్పటికీ ప్రభావం కొంతమేర ఉంటుంది. గాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కొద్ది రోజులు చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ విక్రమ్.